హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'బ్రహ్మముడి' సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. లిటరల్లీ ఫుల్ సెంటిమెంటల్ ఎపిసోడ్ అయితే వస్తాయయితే అనుకున్నాం. అదే విధంగా అయితే సెంటిమెంటల్ ఎపిసోడ్ అయితే వచ్చింది. అలాగే కావ్య అయితే కళ్ళు తిరిగి పడిపోయింది మనకి. రేపటి ప్రోమో గురించి మాట్లాడేసిన తర్వాత ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుతాను. అలాగే నిన్న ఎపిసోడ్‌లో గూడా నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడకపోతే మాత్రం చాలా తప్పు చేసినోడినైతే అవుతాను. ఎందుకంటే ఒక 'బ్రహ్మముడి' ఫ్యాన్‌గా అలాగే ఒక రివ్యూవర్‌గా వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పకపోతే దానికి మించిన స్వార్థం గాని, దానికి మించిన తప్పు గాని ఇంకోటి లేదని నేను అనుకుంటాను. దాన్ని నిన్నైతే గురించి చెప్తాను. అలాగే మన కావ్య అయితే కళ్ళు తిరిగి పడిపోయింది. అసలు ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? ఏమనేసి మీకు ఒక పాయింట్‌లో అప్‌కమింగ్ ఎపిసోడ్ ప్రోమో మనకు చూపించారు కదా! ఆ ప్రోమోలో ఏం జరిగిందనేసి చెప్పేసిన తర్వాత మళ్ళా మనం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేసి మాట్లాడదాం. ఇక్కడ మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది మనకు ఒక 2 వారాల ముందు కావ్య అక్కడ రాజ్ డాక్టర్‌కి ఫోన్ చేసి ఏం చెప్పింది డాక్టరు, కావ్యకి తొందరలోనే ఫిఫ్త్ మంత్ రాబోతుంది. అంటే ఐదో నెల ప్రెగ్నెన్సీ రాబోతుంది. ఐదో నెలలోకి అడుగు పెట్టబోతుంది. ఐదో నెలలో అడుగు పెట్టిన తర్వాత మీరు అనుకున్నది చేయలేరు. కావ్య ప్రాణాలు కోల్పోవడం తప్ప వేరే అనుకున్నది చేయలేరు అనేసి డాక్టర్ గారైతే చెప్పారు. అక్కడ కావ్య అయితే ఐదో నెలలో ఒక అడుగు పెట్టేసింది అనేసి అయితే మనకి హింట్స్ అయితే వచ్చేసాయి. అంటే హింట్స్ వచ్చేసాయంటే ఇప్పుడు కావ్య కళ్ళు తిరిగి పడిపోయింది. కావ్య కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల టాబ్లెట్లు సరిగ్గా ఏసుకోకపోవడం వల్ల, అలాగే ఫుల్ మెంటల్ స్ట్రెస్సు అవంతా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంది కదా! చెప్పింది కదా కావ్య అక్కడ. ఏం చెప్పింది అపర్ణ గారికి? "అత్తయ్య మీరు ఈరోజు నా గురించి బాధపడతా ఉంటారు. కానీ నాలో నేను ఎంత బాధపడ్డానో, ఎందుకు ఆయన ఆ విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు? అసలు బిడ్డను కావాలనుకున్నాడు. అపురూపంగా చూసుకున్నాడు అసలు బిడ్డ కోసం అనేసి ఎన్నెన్నో చేశాడు. అలాంటిది ఒకే ఒక రోజు రాత్రికి ఆయన మనసు ఎందుకు మార్చుకున్నాడు? అసలు ఏం జరిగిందో తెలియకుండా ఆయన నన్ను అంత చిత్రహింసలు పెడతా ఉన్నా గాని, నా బిడ్డను దూరం చేసుకోవాలంటా ఉన్నా గాని, నేను ఎంత మదన పడిపోయానో నాకు తెలుసు అత్తయ్య" అనేసి కావ్య అయితే ఒక మాట చెప్పింది కదా! ఆ మాటకి ఇక్కడ న్యాయం అయితే చేసింది. ఎందుకంటే కావ్య టాబ్లెట్లు తీసుకోలేదు. అక్కడ కావ్య ఆలోచించి ప్రెగ్నెన్సీ వుమెన్స్‌లో మనం ఎంత అపురూపంగా వాళ్ళని పసి బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకోవాల్సొస్తుంది. ఆ పసి బిడ్డని మనం ఎలాగైతే ఎంత జాగ్రత్తగా, ఎంత కేర్ తీసుకుంటామో, ఇలా చేతుల్లో పెట్టుకొని చేతులు మారేటప్పుడు గానీ, వాళ్ళతో మాట్లాడేటప్పుడు గానీ, వాళ్ళని స్నానం చేపించేటప్పుడు గానీ, ఎంత నీట్‌గా చూసుకుంటామో, అదే విధంగా ప్రెగ్నెన్సీ వుమెన్స్‌ని అయితే తీసుకోవాలి. అలాంటి ప్రెగ్నెన్సీలో మన వుమెన్‌ని ఎంత బాగా చూసుకోవాలంటే అంత బాగా చూసుకోవాల్సింది రాజైతే. అంటే బాధుంది. ఆ బాధతో రాజు మనకి ఏం చేస్తాడో తెలియకుండా అయితే కొంచెం అక్కడ మూర్ఖంగా అయితే ప్రవర్తించాడు. మూర్ఖంగా ప్రవర్తించినా గాని మంచి కోసమే చేశాడు కాబట్టి మనం కూడా యాక్సెప్ట్ చేసాం. అలాంటి రాజు మారడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అక్కడ టాబ్లెట్లు తీసుకోకుండా అక్కడ చానా సున్నితంగా ఉండాల్సిన మనసు కాస్త ఒక దూదిలాగా ఉండాల్సిన మనసు కాస్త ఒక ఇనుములాగా అయితే తయారైపోయింది. ఇనుములాగా తయారైపోవడం వల్ల అక్కడ బిడ్డకి కావాల్సిన పోషకాలు అందితేనే కదా బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటాడు. అక్కడ బిడ్డకి కావాల్సిన పోషకాలు అందకపోవడం వల్ల కావ్య అయితే కళ్ళు తిరిగి పడిపోయింది. కావ్య కళ్ళు తిరిగి పడిపోయేసరికి ఇక్కడ ఇంట్లో వాళ్ళంతా కావ్యని ఎలాగైనా సరే ఒప్పించాలి అనేసి ఈరోజు ఎపిసోడ్‌లో మాట్లాడుకున్నారు కదా! ఏమేమి మాట్లాడుకున్నారు? ఒకవేళ మనం టిఫిన్ తినకూడదు, కావ్య ఇచ్చే ఐటెమ్స్ ఏమి తినకూడదు, కాఫీ తాగకూడదు అనేసి అనుకున్నారు. ఇక్కడ రుద్రాణి గారు తానా అంటే తందానా అనేసి నిన్నే మనకి ఎపిసోడ్‌లో అయితే చూపించారు. నిన్న ఎపిసోడ్‌లో మనకేం చూపించారంటే రుద్రాణి గారు ఒక స్కెచ్ అయితే ఏసారు. అంటే ఇప్పుడు కావ్య ఏం చేసినా గాని మనం అప్రిషియేట్ చేయాలి. అంటే కావ్య నువ్వు రైట్, కావ్య నువ్వు రైట్, కావ్య నువ్వు రైట్ అనేసి అప్రిషియేట్ చేయాలి అనేసి అయితే చెప్పారు. అక్కడ అప్రిషియేట్ చేయాలని చెప్పారు కదా! చేయాలంటే మనం ఆరంగా తడిగుడ్డేసుకొని పడుకోవచ్చని నేను అనుకుంటాను. ఎందుకంటే రుద్రాణి గారి వరకు రానంత వరకే అది కావ్యరాజ్ ప్రాబ్లమ్. వన్ కేస్ రుద్రాణి గారి దగ్గరికొచ్చిందంటే రుద్రాణి గారు కొంచెం ఫస్ట్‌తో గెలిచినట్టే ఉన్నా గాని ఆఖరికొచ్చే కొందికి అక్కడ రాజ్ కావ్యకు వాళ్ళంతట వాళ్ళే నిజం చెప్పేలాగా చేసేస్తారు. ఎందుకంటే అక్కడ కావ్య బిడ్డను దూరం చేయాలనుకున్నారు. ఇప్పుడు కావ్యనే దూరం అయిపోతుంది. మన చేతులకు మట్టి అంటకుండా ఈ పని జరిగిపోతాందనేసి అక్కడ రాహుల్, రుద్రాణి గారైతే స్కెచ్ అయితే ఏసారు. అలాగే ఈరోజు కొత్త క్యారెక్టర్ ఒకటొచ్చింది. ఆ కొత్త క్యారెక్టర్ వల్ల ఏం ఉపయోగమో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే రాజు, స్వప్న మధ్య ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తాయా? అసలు ఏం జరగబోతుందనేది దాని గురించి కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. అక్కడ కొత్త క్యారెక్టరు సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుందంటారు చూడండి. అదే విధంగా ఆ కొత్త క్యారెక్టర్ ఏం చేసింది, ఆ అప్పులు తీర్చలేక, అలాగే రాహుల్‌కి రిచ్ అని చూపించుకోవాలనేసి నేను రిచ్‌గా ఉన్నాను, నన్ను ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలనేసి గిఫ్ట్ తెచ్చాను అనేసి అక్కడ వాళ్ళ హస్బెండ్ అయితే చెప్పాడు. ఆ హస్బెండ్ చెప్తే ఇక్కడ రిచ్ కాదు కదా! కనీసం రాహుల్‌కి ఒక రూ. 100 దొరకలేదు. ఆ రూ. 100 రూ. 1000 కూలి పని చేసి రూ. 1000 తెచ్చాననేసి భార్య దగ్గర సింపతి కొట్టాలని ట్రై చేస్తా ఉన్నాడు. అలాంటోళ్ళని మీరు నమ్మి, మీరు సొంత డబ్బులు ఎక్కడో అప్పు తెచ్చి మరి నేను రిచ్ అని చూపించుకోవడం, సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుందనేసి అంటాం కదా! ఆ విధంగా అయితే జరుగుతుంది. కొత్త క్యారెక్టర్ వల్ల ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అంటే
ఏమో చూద్దాం. ఎలా ఏం ఫ్యాక్ట్ క్రియేట్ చేస్తుందో నాకైతే తెలీదు. ఇక సీరియల్ ఒక ట్రాక్‌లో పోతుంది. ఇక్కడ అయితే ఒక ట్రాక్‌లో పోతుంది. అసలు ఏం జరుగుతుందనేసి చూద్దాం. కొత్త క్యారెక్టర్ వల్ల ఎంత ఇంపార్టెంటెన్స్ వస్తుందనేసి. అలాగే మనకి కావ్య అయితే కళ్ళు తిరిగి పడిపోయింది. అసలు కావ్య కళ్ళు తిరిగి తాతగారు అయితే కొన్ని మంచి మాటలైతే చెప్పారు. తాతగారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, "నువ్వు మా ఇంట్లో వాళ్ళని నేను అందరూ సంతోషంగా ఉంటారనేసి అనుకున్నాను. కానీ వాళ్ళ బుద్ధులు అంటే వాళ్ళ మనస్తత్వాలు బయటపడ్డాయి. వాళ్ళ మనస్తత్వాలు బయటపడిన తర్వాత నువ్వు ప్రతి ఒక్కరిని చెల్పిన శిల్పంలాగా, చెక్కిన శిల్పంలాగా తయారు చేసావమ్మా. అందరి మనుషుల్ని మలినం అయిపోయిన మనుషుల్ని నువ్వు కాస్త మంచి మనుషులు చేసావు. అంత మంచి మనుషులు చేసిన దాన్ని నువ్వు మళ్ళీ చీకట్లో పొమ్మంటావా మమ్మల్ని" అనేసి అయితే చెప్పారు. మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. కావ్య లేని దుగ్గిరాల ఫ్యామిలీని మీరు ఊహించుకోగలరా? అస్సలు ఊహించుకోలేం కదా! అలాగే రాజు కూడా అందుకోసమనేసి ఆలోచించి కావ్య పైన ఎంత ప్రేమను పెంచుకున్నాడంటే అంత ప్రేమను పెంచుకున్నాడు కాబట్టి కావ్య కోసం తన బిడ్డను త్యాగం చేసుకోవడానికి కూడా అక్కడ ఆలోచించకుండా చేయడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. సరే అనేసి అది అయిపోయిన తర్వాత నిన్న ఎపిసోడ్ గురించి కూడా మాట్లాడేస్తాను. నిన్న ఎపిసోడ్‌లో కావ్య పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా! ఎందుకంటే అంత సెంటిమెంట్‌గా ఉండాలన్నా గానీ, అసలు మామూలు మనిషి అంత సెంటిమెంట్‌గా ఉండాలన్నా గానీ, మనమైతే అస్సలు కుదరదు. అంతలా యాక్ట్ చేసింది, పండించిందంటే ఒక బిడ్డను దూరం చేసుకోవాలంటే, నా భర్త నా కోసం ఇంతలా తపన పడ్డాడా? నా భర్త నా కోసం ఇంతలా దేవుడిని వేడుకున్నాడా అనేసి, మీరు ఇంతలా వేడుకున్నారా దేవుడిని? మీరు ఇంతలా క్షమించమని అడిగారా అనేసి అక్కడ అడిగితే, మన రాజొచ్చి ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు సాంగ్‌లో గిర్రని తిరగతా ఆ ఎక్స్‌ప్రెషన్స్, నేను ఈ దేవుడిని ఏమేమి అడిగాను, నేను ఎన్నో అడిగాను, నా ప్రాణాలు కావాలంటే తీసుకో గాని నా బిడ్డ ప్రాణాలని, నా భార్య ప్రాణాలని బతికిచ్చు స్వామి అనేసి అయితే అక్కడ రాజు వేడుకునిందంతా అక్కడ ఒక పాట రూపంలో అయితే డైరెక్ట్‌గా చూపియడం, అక్కడ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో అయితే చేశాడు. నిన్న కొంచెం బిజీగా ఉండి ట్రావెలింగ్‌లో ఉండి చేయలేకపోయాను. దానివల్ల లేకపోతే నిన్న గాని చేసుంటే ఇంకా మంచి హైప్ అయితే వచ్చుండేది. అలాగే మన కనకం గారు వచ్చి, "నా బిడ్డ బతకాలనేసి మీరు ఇంతలా మీ వారసుని వద్దనుకున్నారా? నన్ను క్షమించండి బాబు, నన్ను క్షమించండి అల్లుడు గారు" అనేసి ఇలా చేతులెత్తి దండం పెట్టే కొద్దికి, "ఇప్పుడేం చేయలేము అత్తయ్య గారు, అంతా జరిగిపోయింది. మన చేతుల్లో ఏమి లేదనేసి" రాజు కూడా ఇలా దండం పెట్టేసి వెళ్ళిపోవడం మాత్రం అబ్బబ్బబ్బబ్బా! లిటరల్లీ గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. సీరియల్ చూసి అని చెప్పు ఒక ఎమోషనల్ కంట్లో నీళ్ళు వచ్చేంత పని అయితే అయింది. ఖచ్చితంగా లేడీస్ అయితే ఏడ్చింటారు అనుకుంటాను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు. అలాగైతే యాక్టింగ్ అయితే చేశారు. అది అయిపోయిన తర్వాత ఈరోజు ఎపిసోడ్‌లో మొత్తానికైతే తాతగారు అయితే చెప్పారు, "అమ్మ మళ్ళీ చీకటి చేసేయొద్దు మా ఫ్యామిలీని. చీకటిలోకి నెట్టేయొద్దు" అనేసి అయితే చేశారు. కానీ చీకటిలోకి నెట్టేస్తారా ఏమనేసి మనకైతే తెలీదు. అలాగే ఇక్కడ కావ్య కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత అక్కడ కావ్యకైతే బిడ్డని తీసేయాలనేసి అయితే డాక్టర్ గారికైతే చెప్పారు. కానీ డాక్టర్ గారు అక్కడ కావ్యకైతే స్పృహొస్తుంది. స్పృహొచ్చిన తర్వాత మీరు తీసేసినా అని చెప్పండి, లేకపోతే 5th మంత్ అనేసి అక్కడైతే జరిగే ఛాన్స్ అయితే 200% లేదు. కావ్యకి బిడ్డ పుట్టడం మాత్రం 1000% పక్కా. అక్కడ 5th మంత్‌లోకి అడుగుపెట్టింది ఒక హింట్ ఇచ్చాను మీకు. అలాగే ఇక్కడ కావ్య నాకు మీరు మా ఫ్యామిలీకి చెప్పేయండి, నాకు బిడ్డను లేదని చెప్పేయండి మీరు. కానీ నా బిడ్డను నాకు అలాగనే ఉంచేయండి. నా ప్రాణాలు పోయినా పర్లేదు. నా బిడ్డ బతకాలి. నా అమ్మతనం బతకాలి అనేసి మన కావ్య డాక్టర్ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని ఖచ్చితంగా అక్కడ డాక్టర్ అయితే హెల్ప్ చేస్తారు. దుగ్గిరాల ఫ్యామిలీకి తెలియకుండా కావ్య అయితే బిడ్డని పెంచుతుంది. పెంచిన తర్వాత ఇంక ఎలాగోలా సీరియల్ ఏం జరుగుతుంది ఏమనేసి చూద్దాం. ఈ రిపోర్ట్స్ మిస్టరీ అసలు మనకైతే ఏమీ తెలీదు. ఎందుకంటే కొత్త క్యారెక్టర్ వచ్చింది. యామిని క్యారెక్టర్ ఏమైపోయిందో తెలియదు. అలాగే రేవతి గారి క్యారెక్టర్ ఏమైపోయిందో తెలియదు. ఇంకా కొత్త విలన్స్ ఎవరొస్తారా అని మనకైతే క్లారిటీ లేదు కాబట్టి ఈ వీక్ మనకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. రేపు కావ్యకి ఏం జరిగిందనేసి ఒక క్లారిటీ అయితే వస్తుంది. చూద్దాం, సండే అనాలిసిస్‌లో మాట్లాడుకుందాం. లవ్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.